अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। गौरवनीय मुस्लिम సోదరులారా, ఈ రోజు చాలా మనకు ఆనందకరమైన ఎందుకంటే ఈ యొక్క చిన్న గ్రామంలో మసీదు లేక చాలా ఇబ్బంది పడడం జరిగింది. అయితే మనకు మంచి అన్ని ఫెసిలిటీ తోటి హైదరాబాద్ ఈ గ్రూప్ వాళ్ళు అల్లా దయ వలన మనకు మసీదు కట్టించారు. వీరికి మన యొక్క గ్రామమైనటువంటి ఈ మడు వాళ్ళతో చెప్తున్నారు. అధ్యక్షులు జనాబ్ సయ్యద్ ఫర్రుద్దీన్ సాహబ్ గారికి, ఉపాధ్యక్షులు జనాబ్ మీర్ ఫిరాసత్ సాహబ్ గారికి, ఖజాంచి ట్రెజరర్ జనాబ్ సయ్యద్ అబ్దుల్ సలాం సాహబ్ గారికి, ఫిరాసత్ సాహబ్. ఇప్పుడు ఈ గ్రామంలో ఈ మసీదులో మాకు అన్ని విధాలా సహకరించినటువంటి ఈ గ్రామ సర్పంచ్ గారికి మన యొక్క ఫర్రుద్దీన్ సాహబ్ గారు సన్మానం చేస్తున్నారు. వాళ్ళు స్వీకరించవలసి కోరుతున్నాం. గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి వారికి ఫిరాసత్ సాహబ్ గారు సన్మానించగలిగిన కోరుతున్నాం. ఉపేంద్ర పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారిని కూడా ఫర్రుద్దీన్ సాహబ్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క మసీదును అన్ని విధాలా కట్టించి మనకు మేస్త్రిగా ఉన్నటువంటి ఉపేందర్ గారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. సమస్య గారు కూడా ఫర్రుద్దీన్ సాహబ్ గారు సన్మానించాలని కోరుతున్నాం. ప్రజల్లారా, ముస్లిం సోదరులారా, కానీ దీన్ని చూడలేక చాలా మంది కొన్ని మసీదులకు తాళాలు వేసి ఉంటున్నాయి. అది చాలా చెడ్డ విషయం. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళందరూ మన అనేటువంటి భావంతో ఐక్యంగా ఉండి మంచి గౌరవంతో కలిసి వెళ్ళిపోతుండి దీన్ని ఎంతైనా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు అన్ని విధాల సహకారాలను మన యొక్క ఫర్రుద్దీన్ సాహబ్ గారు, ఫిరాసత్ గారు మీరు ఎంత ఉన్నారు, వాస్తవానికి ఉన్నారు, వాళ్ళు ఉంటారు కూడా. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని 5 సార్లు నమాజ్ చదవడానికి ప్రయత్నించండి. నమాజ్ చదవాలి. ఇక్కడ మున్సఫ్ ఉన్నాడు, మీ యొక్క పిల్లలు కూడా పంపించాలి. మీరు ఎప్పుడు ఏదో చేస్తే మీ యొక్క పనులను అంటే మనం సంపాదించడం తినడం మాకు అది చాలా అర్థమైంది. దాని కొరకు సమయాన్ని తీస్తున్నాం. కానీ అది ఎంత అవసరమో ఫర్జ్ అంటారు, అవసరము తప్పనిసరి. మనం తినడము జీవితానికి తినడం ఎంత తప్పనిసరో అంతకన్నటువంటి ముఖ్య విషయం అంటే నమాజ్ చదవడం అంతకంటే ముఖ్య విషయము. కాబట్టి ఈ యొక్క మనకు లేదు, తెలివి లేదు. నాకే మనము ముసలి వాళ్ళు అయినాము, మనకు అవకాశం లేదు. కాబట్టి అవకాశం లేనప్పుడు మనము ఈ అరబీ ఉర్దూ నేర్చుకోలేకపోయినాము.